ముందుగా దేవాది దేవునికి వందనములు. అలాగనే ఈ ప్రేయర్ వారియర్స్ గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్క సభ్యులకి నా హృదయపూర్వక వందనాలండి. ప్రతి కుటుంబానికి దేవుడు మెండిగా కృపను కుమ్మరిస్తున్నందుకు లెక్కలేని స్తుతులు, స్తోత్రం. మరి ఈ లెంటులోని మరి 10వ రోజు ఈ వాక్యాన్ని చెప్పడానికి దేవుడు ఎంత ఆధిక్యత ఇచ్చినందుకు, అలాగనే ఈ అవకాశం ఇచ్చిన మరి సౌజన్యకి బిడ్డకి లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మరి ఈరోజు దినవాక్యాలు మనం అందరము చదువుకున్నాము. కీర్తన 41 అధ్యాయము ఉత్తర ప్రత్యుత్తరాలుగా, ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము 9 నుంచి 11 వచనాలు, అదే మత్తయి సువార్త 26వ అధ్యాయము 6 నుంచి 13 వచనాలు. అంటే ఈ వాక్యాలన్నీ మనం క్షుణ్ణముగా చదువుకున్నాం. ఈ వాక్య సారాంశారము మనం గ్రహించుకున్నాము. అంటే ఇక్కడ దైవార్పితము అంటే దేవునికి మనము అర్పించేది ఏ విధముగా ఉండాలి అనే దాని గురించి మనము నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అంటే దేవునికి మనము ఎలా అర్పించగలుగుతున్నాము, మన బలులు, మన యొక్క హృదయాన్ని, మనం ఇచ్చే అర్పణలు ఎలా అర్పించగలుగుతున్నాం అనేది మనము చూసుకున్నట్లయితే, మనకి ఆదికాండము 4వ అధ్యాయము 3-4 వచనాల్లో అక్కడ మనకు ఒక ఇద్దరు వ్యక్తులు కనిపిస్తూ ఉంటారు. ఒకటి కయ్యేను, హేబేలు. అంటే ఈ కయ్యేను, హేబేలు యొక్క అర్పణ ఎలా ఉన్నదో మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే, ఆదికాండము 4వ అధ్యాయము మరి ఆదికాండము 4వ అధ్యాయము 3-4 వచనాలు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి కనిపిస్తుంది. కొంతకాలమైన తరువాత కయ్యూను పొలములోనికి కొంత యెహోవాకు అర్పణ తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలు అతని అర్పణను లక్ష్య పెట్టెను. అంటే ఇక్కడ ఏం చేశాడంటే ప్రశస్తమైన దాన్ని మరి తీసుకొచ్చినట్లు మనం చూస్తున్నాం. అంటే ప్రభువుకు అర్పించేది. అందుకే పాత నిబంధన కాలంలో మరి ఆ యెరూషలేము దేవాలయానికి తీసుకువెళ్ళినప్పుడు ఆ దేవాలయము ద్వారము దగ్గర క్రయ విక్రయాలు చేసేవారు. ఎందుకు చేసేవారంటే అక్కడ దేవాలయంలోకి వీరు దూర ప్రాంతాల నుంచి మరి ఒక గొర్రె పొట్టేలను, లేకపోతే పావురమును, లేకపోతే వివిధమైన జంతువులను బలిగా అర్పించడానికి, అక్కడ రక్తం చిందించడానికి వాటిని తీసుకొచ్చినప్పుడు మార్గ మధ్యంలో వాటికి గాయాలు తగిలినా, ఏం తగిలినా అవి దేవునికి అర్పించటానికి మరి పనికి వచ్చేవి కాదు. అందు నిమిత్తము అక్కడ క్రయ విక్రయాలు చేసి వాటిని వారికి అమ్మేసి మళ్ళీ వీరు క్రొత్తవి కొనుక్కున్నట్లు ఆ యెరూషలేము దేవాలయం దగ్గర మరి మనం చూస్తూ ఉంటాము. అందుకే ప్రభువుకి మరి ఎంతో కోపం వచ్చి ఆవేశంతో నా దేవాలయం దొంగల గృహంగా చేసిద్రా అని దేవుడు బాధపడినట్లు మనం చూస్తూ ఉంటాము. అంటే ఇక్కడ అర్పించేది ఎలాంటిది అర్పించమంటున్నాడంటే మనకి ముఖ్యంగా ప్రశస్తమైన దాన్ని అర్పించమంటున్నాడు. అందుకే దేవుడు ఇక్కడ ఈ యొక్క మరి దాన్ని హేబేలు అతని అర్పణను లక్ష్య పెట్టెను, కయ్యూను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. అంటే మనం ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. మన ప్రార్థన దేవుడు ఎందుకు వినట్లేదు, వాళ్ళ ప్రార్థన ఎందుకు వింటున్నాడని మనకు ఒక్కొక్కసారి కూడా మనలో మనం ఏమనుకుంటామంటే మరి అసూయ పడుతూ ఉంటాము. ఇక్కడ ఈ కయ్యేను, హేబేలు జీవితంలో కూడా అలాంటి అసూయ కలిగి అది ప్రాణము తీసే అంత అసూయగా మరి వచ్చినట్లు మనం చూస్తూ ఉంటాము. కనుక ప్రియమైన దేవుని సంగమా, అందుకే ప్రతి వారిని దేవుడు పరిశీలిస్తూ ఉంటాడు. మనం నడకని, మన పడకని, మన హృదయాన్ని దేవుడు శోధిస్తూ ఉంటాడు. కనుక నీ మాట, నీ క్రియ, నీ ప్రవర్తన సరిగ్గా చూసుకోవాలి. అందుకే మనము దేవునికి అర్పించే విషయంలో, మాట తీరులో, వాక్య పఠనంలో, వాక్యం చదివే విధంలో, ఆలయంలో ఉన్నప్పుడు మన ఆలోచన, మన విధానాన్ని అన్ని విషయాల్లో సరిచేసుకునేవారుగా ఉండాలని దేవుడు నీకు నాకు బోధిస్తూ ఉన్నాడు. కనుక మన అర్పణ ఎలా ఉంది మనము సరి చేసుకోవాలి. అందుకే ఇక్కడ ఎంత అసూయ వచ్చింది చూడండి. అంటే ఎంత భయంకరమైన అసూయ కలిగింది ఆ యొక్క అర్పణ సరిలేని మూలని. కనుక మన అర్పణ, మనం స్తుతి యాగం చేస్తున్నాం, మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. ఎలా ఆరాధించగలుగుతున్నాం, దేవుణ్ణి ఎలాగా మరి స్తుతించగలుగుతున్నాం అనేది మనకి మనము మరి చూసుకునే విధంగా ఉండాలి. అంటే
మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు. కనుక దేవుడు ఇక్కడ ఉన్నాడు. నీతో ఉన్నాడు, నాతో ఉన్నాడు. లోకమంతా సంచారం చేస్తున్నాడు. ఆయన కనుదృష్టి లోకమంతా ఉంటుంది. కనుక ఆయన్ని మరుగు చేయటానికి అది ఎవ్వరి వశము కాదు. కనుక దేవుడున్నాడని గ్రహించుకుని మనము ఆయనకిచ్చే విషయంలో మనము ఇచ్చి శోధించమంటున్నాడు. అందుకని మనము ఆయనకిచ్చే విషయంలో మనము శ్రద్ధాభక్తులు కలిగి ఆయనకి ఇచ్చేవారిగా ఉండాలి. అది మరి కల్మషము లేనిదిగా ఉండాలి. మన హృదయంలో కల్మషం ఉండకూడదు. మనం ఇచ్చే ప్రతీదీ మరి కల్మషం లేకుండా ఇవ్వాలి. కొంతమంది ఏం చేస్తారు, మరి కొన్ని తీసుకొస్తారు. తీసుకొచ్చి మరి కొన్ని పలహారాలు తీసుకొచ్చి అవి మంచివన్నీ ఇంట్లో ఉంచేసుకుని, ఆ పలహారం పంచేయటాకే కదా అని చిన్న చిన్నవన్నీ మరి ఆ పళ్ళెంలో పేర్చి దేవునికి అర్పించే విధంగా ఉంటారు. కానీ అలా ఎంత మాత్రము చేయొద్దంటున్నాడు. కల్మషం ఉండకూడదు మనలో. ముఖ్యంగా మనము హృదయానుసారంగా దేవునికి ఇచ్చేవారిగా ఉండాలి. అలాగనే శ్రేష్టమైనవి ఇవ్వాలంట. అంటే మరి శ్రేష్టమైన బలులు అర్పించేవారిగా ఉంటున్నామా? మన జీవితాల్లో మనం ఎలా ఉండాలనేది మనకు మనము సరిచేసుకుని ఆలోచించుకుంటే, నీవు నేను దేవుని కొరకు ఎటువంటి శ్రేష్టమైన దాన్ని ఇస్తున్నాం. అబ్రహాము చూడండి, తనకి ఎంతో లేక 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 కలిగిన మరి కుమారుడు, ఒక్కగానొక కుమారుడు ఎన్ని సంవత్సరాలకి వృద్ధాప్యంలో జన్మించాడు. అలాంటి జన్మించిన కుమారుణ్ణి మరి ఏం చేశాడు, బలి అర్పించటానికి మరి ఆ కొండ మీదకి తీసుకువెళ్ళినట్లు మనం చూస్తున్నాము. ఎత్తైన ప్రదేశానికి ఆయన తోడుకు వెళ్ళినప్పుడు అక్కడ నిర్మానుష్యం, అక్కడ ఎవ్వరూ లేరు, చుట్టుపక్కల ఎవరూ లేరు, ఎవరూ రారు. అక్కడ ఆ కుమారుని సంహరిస్తే కనుక మరి అలాంటి ఏకాంత ప్రదేశానికి తీసుకువెళ్ళినప్పుడు అక్కడ యేసయ్య మరి ఆయన్ని యొక్క బలిని లక్ష్య పెట్టినట్లు మనం చూస్తున్నాం. కనుక మనం అర్పించేది శ్రేష్టంగా ఉండాలి. దేవునికి ఏదైనా నువ్వు ఇస్తున్నావంటే నువ్వు శ్రేష్టమైన దాన్ని ఇవ్వాలి. కనుక నీ మనస్సుని దేవుడు అడుగుతున్నాడు. నీ మనస్సు కూడా స్వచ్ఛందతగా ఉండాలి. అందుకే ఈ దినవాక్యాల్లో మనకి అనేక రకాలుగా బోధిస్తూ ఉన్నాడు దేవాది దేవుడు. అలాగనే పవిత్రమైనదిగా ఉండాలి. మనము పవిత్రంగా చూసుకోవాలి. మనము ప్రతి విషయంలోనూ మనం ఎలా ఉండాలంటే, అందుకే ఆదికాండము మరి 8వ అధ్యాయము 20 వచనము నేను ఇవన్నీ వివరించకానండి. లేవికాండము 1:3, నిర్గమకాండం 30:20లో నోవహ మరి ఏం చేశాడు, ప్రతి పవిత్రమైన దాన్ని రెండేసి చెప్పున మరి ఏం చేశాడు, తన ఓడలో సిద్ధం చేసుకున్నాడు. మరి నోహ దినములో అనేక సార్లు చెప్పాడు ఏమని, మీరు జలప్రళయం వస్తుంది, మీరు జాగ్రత్తగా ఉండండి, నాశనం అయిపోతుందని చెప్పినప్పుడు మరి వారు ఎవ్వరూ లక్ష్య పెట్టలేదు. కానీ వారి కుటుంబము ఎలా ఉన్నదో మనము అసలు జీవితంలో మనము మర్చిపోకూడదు. ఎందుకంటే మన కుటుంబాల్లో ఎవరైనా తప్పిపోతున్నారేమో, వారి కొరకు మనము ప్రార్థించాలి. ఎందుకు నోవహ అంతగా ప్రార్థించాడు? తన కుటుంబంలో ఎవ్వరూ తప్పిపోలేదు. ఎందుకంటే ఆ కుటుంబం ఒక్కటే ఆ యనమంటుకురే రక్షించబడ్డారు, జీవించబడ్డారు. కనుక ప్రియమైన దేవుని సంగమా, మనము పవిత్రముగా ఉండేటట్లు మనము చూసుకోవాలి. మన పవిత్రతను మనం కాపాడుకోవాలి, దాన్ని వృద్ధి చేసుకోవాలి. తలంపుల వల్ల, హృదయ తలంపుల వల్ల, మాట వల్ల, క్రియ వల్ల మనం ఏం చేస్తున్నాం. ఈ లెంటు వచ్చిందంటే ఏంటంటే తన్ను తాను తగ్గించుకుని యేసయ్యను హెచ్చించే విధంగా ఈ లెంటి సీజన్లో మనము ఆయుక్తపరిచేటట్లు ఉండాలి. ఎందుకంటే అనేక దినాల నుంచి, అనేక సంవత్సరాల నుంచి మన జీవితంలో దొర్లు వెళ్ళిపోతూ ఉన్నాయి లెంట్ సీజన్స్. కానీ ఒక్క దినమైనా నీవు తాగుతున్నావేమో, దాన్ని వదిలే. నువ్వు లేకపోతే సినిమాలు చూస్తున్నావు, దాన్ని వదిలే. లేకపోతే నువ్వు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావేమో, దాన్ని వదిలే. ప్రతి దాన్ని మనం విడిచిపెట్టేవారిగా ఉండాలి. అపవిత్రమైనది ఏది నీకు అంటకోకుండా చూసుకునే విధంగా మనము జీవించాలి. అది యేసయ్యకు ఇష్టమైన బలి. అంటే కనుక నీవు నేను ఇంకా పాపాలు చేస్తూ రోత జీవితాన్ని జీవిస్తూ ప్రభువా ప్రభు అంటే ప్రభు మనకి ఎక్కడ కనిపిస్తాడు? అందుకే కయ్యను ఏబెలు అర్పణ మనం ఉదాహరణ తీసుకున్నట్లయితే అక్కడ స్పష్టంగా మనకి తెలియజేస్తున్నాడు దేవాది దేవుడు. అపవిత్రముగా మనము దేనిని ఉండకూడదు. మనము ముఖ్యంగా చూసుకోవాల్సింది మరి అలాగనే మనము మరి పరిశుద్ధతగా జీవించడానికి కూడా మనం ఉండాలి. కానీ మనం ఏం చేస్తున్నాం, అపవిత్రమైన బలు అట్టుకొచ్చేసి దేవుడికి అర్పించేస్తున్నాం, వడ్డీకి ఇస్తున్నాం. ఆ వడ్డీ తెచ్చి దేవునికి ఇస్తున్నాం.
లేకపోతే దోపుడు సొమ్ము చేసుకుని ఆ సొమ్ము అంతటికొచ్చి దేవుడికి ఇస్తున్నాం. కానీ అటువంటి సొమ్మును దేవుడు ఎంత మాత్రము లక్ష్య పెట్టడండి. ఎందుకంటే కొంతమంది చర్చిలో నేను లక్షలు ఇచ్చాను, 2 లక్షలు ఇచ్చాను, లేకపోతే 3 లక్షలు ఇచ్చానని గొప్పలు చెప్పుకునేవారుగా ఉంటారు. ఎందుకంటే వారు ఇచ్చే దానిలో యథార్థత ఉండదు. అందుకే మనం చూసినట్లయితే మనకు ఒక స్త్రీ కనిపిస్తూ ఉంటుంది. మనము ఈ ఈ యొక్క మరి మనకి అక్కడ ఒక పేద వెధవరాలు, మరి ఆమె మరి మనకి కనిపిస్తూ ఉంటది. ఆ పేద వెధవరాలు తనకు కలిగినదంతా ఇచ్చేసింది. ఏంటంటే మరి ఆమె తనకు ఎంతైతే కలిగిందో అంత దేవునికి ఇచ్చినట్లు మనం చూస్తున్నాం. ఆమె డబ్బు విలువ తెలిసిన స్త్రీ. ఎందుకంటే ఆమె పేదరాలు. ఆమె దగ్గర ఏమీ లేదు. తనకున్నది 2 కాసులు. ఆ 2 కాసులతో తన జీవనాన్ని గడుపుకోటాకు ఉంచుకున్న డబ్బుని యేసయ్య కొరకు ఇచ్చింది. కనుక నీవు నేను యేసయ్య కొరకు ఏమి ఇస్తున్నాం? ఎలా ఇస్తున్నాం? దశంభాగం ఇస్తున్నామా? మన జీవితాల్లో మనం ఎలా ఉండగలుగుతున్నాం? ఒక్కసారి యోచన చేసుకోవాలి. మన అర్పణ మనం అర్పించేటప్పుడు ఇసుక్కుంటున్నామా, సనుక్కుంటున్నామా? ఇవి దేవుడికి ఇచ్చావని మరి రకరకాలుగా దేవుడికి ఇచ్చేసాను, ఇంకా నాకు ఈ నెల ఏమీ లేదు, నేను ఎలా జీవించాలని ఆలోచన చేస్తున్నావా? దేవుడే చూసుకుంటే యెహోవా వీరే అని వాక్యం సెలవిస్తుంది. కనుక సమస్తము ఆయనే చూసుకుంటాడు, నీ అవసరతలు, నీ అక్కర్లన్నీ. కనుక అది ఇచ్చి శోధించమంటున్నాడు. ఇవ్వకోకుండా మన అర్పణలు అర్పించుకోకుండానే మనము శోధించితే అది ఎంత మాత్రము ప్రయోజనము కాదు అని దేవుడు మనకి వాక్యం ద్వారా అనేక రీతిలుగా సెలవిస్తున్నాడు. ఇచ్చి శోధించమంటున్నాడు. మలాకీ గ్రంథంలో చెప్తాడు కదా, ఇచ్చి శోధించినప్పుడు నువ్వు ఆకాశవాకలిప్పి పట్టరాని విస్తారధనాన్ని నీకు సమృద్ధిగా ఇస్తానంటున్నాడు. ఆయనలో మరి ఈ సృష్టి ఆయనది కనుక మనము ఆయన మీదే పడేవారిగా ఉండాలి. అందుకే ఆ స్త్రీ ఏం చేసిందంటే మరి తనకు కలిగినదంతా యేసు ప్రభుకి హృదయానుసారంగా ఇచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాము. కనుక ప్రియమైన దేవుని సంగమా, దేవుని యొక్క బిడ్డలమైన మనము మరి దేవునికి ఇచ్చేటప్పుడు మనము యథార్థతతోనూ సమర్పణతోనూ మరి మరి పవిత్రతతోనూ మనం ఇచ్చేవారిగా ఉంటే మనకి దేవుడు ఎంతో తోడుగా మన బలిని ఆయన ఇష్టపూర్వకంగా ఆహ్వానించేవారుగా ఉంటాడు. మరి అలాగనే సమాధానం కూడా ఉండాలి. మనకు ముఖ్యంగా కావాల్సింది సమాధానం. అంటే క్రీస్తు బిడ్డలకి ఎక్కువగా సమాధానం ఉండాలి. ఆహ్, మా సర్కిల్‌లో మేము ఉంటాం. మేము సిస్టర్స్‌ము లేకపోతే ఇలాగ మా బంధుమిత్రులు అందరూ ఉంటాం. ఒకవేళ గమ్మున ఏదైనా మాట అనేసుకున్నామనుకో, ఏదైనా విసిరేసామనుకో, వెంటనే నన్ను క్షమించు ఏదో తొందరలో అనేసామని వెంటనే మళ్ళీ సమాధాన పడిపోతాం. అంటే దేవుని యొక్క బిడ్డలు మనం ఎలా ఉండాలంటే సమాధానముగా ఉండాలి. అందుకే మా బాబు చెప్తాడు, ఏదైనా బలి అర్పించేటప్పుడు శ్రేష్టమైనదే అర్పించమంటారు కదా! అందుకే ఎప్పుడైనా మేము మిగిలినవి ఎవరికైనా ఇచ్చేద్దాము అని ఉంచితే అవి ఇవ్వకండి, ఎందుకంటే పడేసేయండి. కావాలంటే నువ్వు అన్నం వండి తప్ప మిగిలినవి ఎవరికీ పెట్టవద్దు అని గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు నన్ను. అంటే పోనీలేరా వాళ్ళు తింటారు కదా! పడేసుకుంటే ఏమొస్తదని నేను వాళ్ళకి పంపుదాం, ఈళ్ళకి పంపుదాం అని నేను ఆలోచిస్తాను. కానీ నువ్వు తినంది వాళ్ళకి ఎలా పనికొస్తది? పనికొచ్చేదే ఇమ్మంటాడు. ప్రభువు కూడా నిజంగా మనం పనికొచ్చే పాత్రలుగానే మనం ఉండాలి తప్ప అపవిత్రమైన దాన్ని మనం ఎవ్వరికి కూడా పెట్టకూడదు. నిజంగా నేనప్పుడు ఆలోచన చేసుకున్నాను. నిజమే కదా! మరి వా మనము తినలేని వారెలా తింటారు? నిజం అది. కనుక మనం ఇచ్చేది కూడా శ్రేష్టమైనవే ఇతరులకి పెట్టేవారిగా ఉండాలి. కనుక అందుకే సామెతల గ్రంథం 7:14 దేవునికి మరి సమైక్యత అంటే దేవునిలో సామెతలు 7:14లో చెప్తాడు కదా! దేవునికి మనము సైక్యత కలిగి ఉండాలి. అంటే ఆయనలో ఐక్యత పెనవేసుకోవాలి. నిత్యము ప్రార్థించాలి. ఉదయాన్ని ప్రార్థించాలి, మధ్యాహ్నం ప్రార్థించాలి. దానియేలులాగా మనము ప్రార్థించాలి. మరి 24 గంటల్లో మనము దశంభాగము దేవుడికి ఇచ్చేవారిగా ఉండాలి. అది నిజమైన బలి. అంటే మన అర్పణ దేవునికి డబ్బు, ధనము కాదు గాని నీ హృదయాన్ని అర్పించుకోవాలి. నువ్వు నిత్యము దేవునికి నీ యొక్క దశమ భాగము దేవునితో గడిపితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అందుకే కదా దేవాది దేవుడు అన్ని విషయాల్లోనూ మనల్ని మరి ఎంతగానో పోషిస్తున్నాడు. ఈ రోజుల్లో భయంకర దినాల్లో మనం ఉన్నాము. మరి మనము చూసుకున్నట్లయితే
ఇక్కడ మనకిచ్చిన అంశం ప్రకారము ఇక్కడ మనకి మత్తయి సువార్త 26వ అధ్యాయము మనం చూసుకున్నట్లయితే అక్కడ మనకు ఒక స్త్రీ కనిపిస్తూ ఉంటుంది. ఆ స్త్రీ మరి మనం చూసినట్లయితే మత్తయి సువార్త 26వ అధ్యాయము 6వ వచనం చదువుకున్న కాడి నుంచి మరి 13 వచనాలు చదువుకున్నట్లయితే అక్కడ మనకి అనేక విషయాలు బోధిస్తున్నాయి. యేసు బేతనీయులో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరు బుడ్డిని తీసుకుని ఆయన వద్దకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. శిష్యులు చూసి కోపపడి, ఈ నష్టం ఎందుకు? దీనిని గొప్ప వెలకు అమ్మి బీదలకు ఇయ్యవచ్చునే అనిరి. యేసు ఆ సంగతులను తెలుసుకొని, ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేసెను. ఈమెను మీరెలా తొందర పెట్టుచున్నారు? బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నారు గాని నేనెల్లప్పుడూ మీతో ఉన్నారు గనుక నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉండను. ఈమె ఈ అత్తరును నా శరీరం మీద పోసి నా భూస్థాప నిమిత్తము చేసినది దీనిని చేసెను. పరలోకమందును ఈ సువార్త ఎక్కడ ప్రకటించునో అక్కడ ఈమె చేసినది ఈమె జ్ఞాపకార్థంగా ప్రచురింపబడనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని మరి వారితో చెప్పినట్లు మనం చూస్తున్నాం. అక్కడ మనకు ఒక సన్నివేశం కనిపిస్తూ ఉంటుంది. అంటే యేసు ప్రభు పస్కా విందుకు వచ్చినప్పుడు ఆ పస్కా విందు సమయంలో ఇంకా మరి ఇంకా పస్కా విందు జరగటానికి ఆయన ఎంతో సమయం లేదు. ఆ సమయంలో మరి అక్కడ మరి ఏం జరిగిందంటే ఇక్కడ ఒక స్త్రీ వచ్చింది. ఈ స్త్రీ ఎవరంటే మరియ మార్తల గురించి తెలియదంటూ ఎవరికి ఉండదు. ఈ మరియ మార్తలు గురించి మనకు బాగా తెలుసు. ఎందుకంటే యేసు ప్రభు వారిని ఎంతగా ప్రేమించాడంటే ప్రతి విషయాలు ఈ మరియా ఆయన పాదాల దగ్గర కూర్చుని ఆ యొక్క వాక్యాన్ని ఆయన బోధనలు వినేది కనుక ఈ యొక్క ఆయనకి సన్నిహితంగా ఉంది. మరి అక్కడ మనం చూసినట్లే ఆయన సహోదరుడు చనిపోయినప్పుడు లాజర్ను బ్రతికించినట్లు కూడా చూస్తాం. అంటే వీరిని దేవుడు ఎంతగా ప్రేమించాడు చూడండి. అంటే ఎందుకు ప్రేమించాడంటే వారి హృదయాల్ని మరి పరిశీలించాడు. వారి హృదయంలో వారు భేదవాళ్లే అయినప్పటికీ దేవునిపై ఆధారపడ్డారు. దేవునితో నడిచినట్లు మనం చూస్తూ ఉంటాము. ఇది మరి మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త ఈ సువార్తలు అన్నిటిలోనూ చాలా ప్రశస్తంగా మనకి యోహాను సువార్తలో కనిపిస్తూ ఉంటాయి. ఈ సువార్తలు అంటే ఇది ఆమె చేసినది ఎంతో విలువైనది. అంటే అత్తరు అంటే ఇతర దేశాల్లో చాలా కాస్ట్ అండి. అది ఎంతో సుగంధ ద్రవ్యాలు ఇష్టపడుతూ ఉంటారు కనుక తన జీవనం అంతా మరి అంతా ఆ అత్తరులో ఉన్నట్లు మనం చూస్తున్నాం. అంటే అంతటి విలువైన అత్తరుని యేసుకి మరి పూసినట్లు మనం చూస్తుంటాం. ఆ ఇల్లంతా అత్తరు వాసనతో నిండినట్లు మనం చూస్తుంటాము. అంటే మరి ఆమె చేసింది ఎంత సర్వలోకమునకు ఈ సువార్త ఎక్కడ ప్రకటించును మరి అక్కడ ఈమె కార్యము ప్రకటించబడుతుంది అంటుంది. అంటే ఆమె చేసిన పుణ్యకార్యము, ఆమె చేసిన అద్భుత కార్యము మరి సర్వలోకము అంటే భూదిగంతము అంతటా ఇది ప్రకటించబడినట్లు అక్కడ మనకు కనిపిస్తుంది. మరి ఇలాంటి గొప్ప కార్యము నేను చేయగలుగుతున్నామా? ప్రభువు కొరకు ఏమి చేయగలుగుతున్నావు? ప్రభువు కొరకు ఎలా నడచగలుగుతున్నావు? ఆమె గ్రహించింది ఏమిటంటే ప్రభు తొందరలో చనిపోబోతున్నాడు. ఈయన కొరకు నేను ఏం చేయాలి? నా దగ్గర ఏముంది? నేను ఎలాగే ప్రభువుకి నేను సమర్పించుకోవాలి? ఈయన నాకు ఇంకా కనిపించడు అనే ఆలోచన తన హృదయంలో మెలిగి ఉంటుంది. ఎందుకంటే ప్రభుతో నడిచింది, ప్రభుతో సహవాసం చేసింది, ప్రభుతో మరి తిరిగింది, ప్రభు యొక్క బోధలను తన పాదాల దగ్గరే కూర్చుని వింది కనుక అలాంటి గొప్ప స్త్రీ మరి మనము చూస్తూ ఉంటున్నాము. కనుక ఆమె దూరదృష్టితో అంటే ప్రభువు మరి ఇంకా వెళ్ళిపోతున్నాడు, అప్పగించబడుతున్నాడని ఎంతగా దూరదృష్టితో ఆలోచించి ఈ మంచి కార్యం చేసింది. అందుకే ప్రభు ఆమెను ఎంతగో కొనియాడినట్లు మనం చూస్తూ ఉంటాము. కనుక
ప్రియ ప్రియమైన దేవుని సంగమా, మనము కూడా మన జీవితాల్లో మనము ఎలా ఉంటున్నామంటే వేషధారులుగా ఉంటున్నాం. ఒక్కొక్కసారి మనము మన పాపాల్ని మరి కప్పుపుచ్చుకునేవారుగా మనం ఉంటున్నాం. అందుకే ప్రాయశ్చిత్తము యెరూషలేము దేవాలయం జంతువులు బలులు అర్పించేసేవారు కదండి. వారు ఎలా అర్పించేవారు? పాపం చేసి ఏదో ఒక దాన్ని తీసుకొచ్చి వారు బలులు అర్పించేవారు. కనుక అలాగా అర్పించటానికి మరి మరి ఇప్పుడైతే మనకి దేవాది దేవుడే నీ పాపముల కొరకు నా పాపముల కొరకు ఆయనే తన పవిత్రమైన రక్తాన్ని బలిత్యాగంగా చేశాడు. అయినప్పటికీ మనకి మారు మనసు పశ్చాత్తాపం అనేది రావటం లేదండి. ఎందుకంటే నీ కొరకు నీ పాపముల కొరకు నీ బంధువులు కానీ నీ స్నేహితులు కానీ నీలో ఎవరైనా నీ పాపములకు చనిపోతారా? అసలు ఎవ్వరూ బలి చనిపోరండి. ఎందుకంటే దేవాది దేవుడు ఒక్కడే తండ్రి, ఆయనే కుమారుడిగా ఈ లోకానికి వచ్చి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియాక దేవుడు ఏకమై నీ కొరకు నా కొరకు అంత బలిత్యాగం చేశాడే. మరి అలాంటి దేవుడిని నీవు నేను మరిచి నిద్రిస్తున్నాము. కనుక ప్రియమైన దేవుని సంగమ, మరి మరి దేవాది దేవుడు నీకు నాకు సెలవిస్తున్నాడు. నీవు అర్పించే విధానము ఎలా ఉంటుంది నని అని దేవాది దేవుడు సెలవిస్తున్నాడు. ఆయన నీ కొరకు అంతగా ఆయన పవిత్ర రక్తాన్ని చిందించితే నీవు దేవుని కొరకు ఎలాగా ఏమి అర్పించుకుంటున్నావు? నీ యొక్క పాపక్రియలు విడిచిపెట్టి యేసుతో నడవటానికి నువ్వు నడవగలుగుతున్నావా? అందుకే అంటాడు కదా, మరి ద్వితీయోపదేశ కాండములో కూడా అక్కడ చెప్తాడు, బీదలైన నీ సహోదరుని నీవు కటాక్షించలేకపోతే, నీ పొరుగు వారిని నీవు కటాక్షించలేకపోతే, వారిపై జాలి చూపకపోతే నువ్వు ఎన్ని చేసినా అది వ్యర్థమే అని చెప్తున్నాడు. అందుకే మనము కీర్తన గ్రంథము మరి 41వ అధ్యాయము మనం చూసుకున్నట్లయితే అక్కడ కీర్తనకాడు స్పష్టంగా సెలవిస్తున్నాడు. ఏమనంటే బీదల్ని కటాక్షించువాడు ధన్యుడు అంటున్నాడు. ఇక్కడ మనకి కీర్తన గ్రంథము 41వ వచనంలో చూసినట్టయితే బీదలను కటాక్షించువాడు ధన్యుడు, అపత్కాలమందు యెహోవానికి వారిని తప్పించును అంటున్నాడు. అంటే నీవు ఎప్పుడైతే నీలో కనికరము ప్రేమ ఎప్పుడైతే ఉందో, నీకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు నిన్ను తప్పిస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే మనకి ఈ యొక్క కీర్తనలు దావీదు గారు రచన కీర్తనలే మనకి లెంట్ సీజన్లో బాగా మనకి ఒక్కొక్క కీర్తన ఒక అర్థాన్ని ఇస్తూ ఉంటుంది. మనకి నిన్న చదువుకున్న కీర్తనలో చూస్తున్న దిద్దుబాటు, మనము దిద్దుకున్నాము నిన్న. అంటే మన క్రియల్ని మనం సరిచేసుకున్న వారము ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆయనకి అర్పించేవారిగా ఉండాలి. కనుక నీ యొక్క దిద్దుబాటుతనంలో నీవు ఎలా ఉన్నావు? నీవు దిద్దుకున్న తర్వాత నీవు ప్రభువులో ఎలా జీవించగలుగుతున్నావు? అది నీ ప్రవక్తను బట్టి తెలియజేస్తుంది. చూడండి, మల్లెపువ్వు ఉందనుకో, అది సువాసన ఎంతవరకు వెదజల్లుతుంది? అది ఉన్నంత వరకే మరి దాని చుట్టూ వెదజల్లుతూ ఉంటుంది. కనుక ప్రియమైన దేవుని సంగమా, ఒక పువ్వులే అంతగా వెదజల్లుతుంటే క్రీస్తు బిడ్డలమైన మనము మన క్రియలు వెదజల్లుతూ ఉండాలి. అమ్మో ఈవిడ ప్రార్థనా పరురాలు, ఈమె వాక్యం చదువుతుంది, ఈమె వాక్యం వివరిస్తుంది, ఈమె జోలికి మనం వెళ్ళకూడదని మనము క్రీస్తును కలిగి ఉన్న మనం అలా వెదజల్లేవారిగా ఉండాలి. కానీ మన వల్ల మరి క్రీస్తు నామము దూషించబడే విధంగా ఎంత మాత్రమూ ఉండకూడదు. అందుకే అంటున్నాడు కదా ఇక్కడ, బీదలైన మీరు ధన్యులు అంటున్నాడు. అంటే బీదలను కటాక్షించు వారు ధన్యులు, అపత్కాలంలో యెహోవా వారిని తప్పించును, యెహోవా వారిని కాపాడి బ్రతికించును, వారి మీద భూమి మీద వాడు ధన్యుడు అగును, వారి శత్రువులు ఇచ్చట నీవు వానిని తప్పించదు అంటున్నాడు. అంటే ధన్యతల్లో మనల్ని చేర్చబడ్డాడు. బీదల్ని మనం ఎప్పుడైతే మరి కనికరించుతున్నామో అప్పుడు మనల్ని ఒక ధన్యత లిస్టులో చేర్చాడు. అందుకే అంటాడు కదా కీర్తనకాడు మొదటే చెప్తాడు, దుష్టులు ఆలోచన చెప్పున్నాడు ఒక పాపుల మార్గం నిలువక అపాసుల చోట కూర్చుండక దివారాత్రములు ధర్మశాస్త్రం ధ్యానించేవాడు ధన్యుడు అంటున్నాడు. అంటే దివారాత్రులు మనం ధ్యానించగలుగుతామా? అంటే అలాంటి ఈ ధర్మశాస్త్రము, ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని మనము ఎప్పుడైతే ధ్యానిస్తామో అప్పుడు మనము ధన్యులమవుతాం. ఎందుకు అవుతామంటే ఈ పరిశుద్ధ గ్రంథంలో మంచి ఉంది, చెడు ఉంది. మరి మనము వాటిని తప్పించాలంటే మనం ఏం చేయాలని ఒక బోధ మనకు అర్థమవుతూ ఉంటుంది. కనుక ఈ అర్థమైనప్పుడు మనము చెడుని విసర్జించి మంచిని చేపట్టేవారిగా ఉంటాము.
కనుక కలువ పువ్వు చూడండి, క్రైస్తవులకి గుర్తుగా వచ్చేది మరి కలువ అంటే లొటాస్. ఈ లోటాసు ఎక్కడి నుంచి వస్తుంది? బురదలో నుంచి వస్తుంది. అంటే అది ఎంత భయంకరం మీకంటే అంతగా తెలియదు. మేము పల్లెటూరులో ఉంటాం కదండి, చెరువుల్లో మంచి బురద ఉంటుంది. అలాంటి ఊబులో నుంచి ఈ కలువ వచ్చినప్పుడు ఆ కలువ ఎంత అందంగా కనిపిస్తుందంటే మరి అంత అందంగా కనిపిస్తుంది. దానిపైన ఒక నీటి బొట్టు వేసినా అది దానిపై ఉంచుకోదు, అలా కిందకి జారిపోతూనే ఉంటుంది. ఎంత విచిత్రం దేవుని సృష్టి చూడండి. అందుకే అలాంటి బురదలోంచి వచ్చిన మనము, పాప రోత జీవితంలోంచి వచ్చిన మనము ఎలా ఉండంటే కలువల్లా ఉండాలి, క్రీస్తు బిడ్డలు. అప్పుడు మనము ప్రకాశించబడతాము. కనుక అట్టి రీతిగా మనం ఉంటే దేవుడు ఎంతో ఆనందిస్తాడు. అలా ఆనందించాలంటే దివారాత్రులు మనం ఏం చేయాలంట? ధర్మశాస్త్రాన్ని చదివేవారిగా ఉండాలి అంట. అంటే ఆ సమయమందు మనం ఏం చేయాలంటే ఒక్కొక్కసారి దేవుని వాక్యాన్ని చదివేవారిగా ఉండాలి. ఏదో ఒక వాక్యం నిన్ను పట్టుకుంటుంది. కనుక అలా గొప్ప గొప్ప మంది మరి ఒక వాక్యాన్ని పట్టుకుని వారి హృదయాలను మార్చుకున్నట్లు మనం చూస్తుంటాం. ఎందుకంటే నేను చెప్పాలన్నా ఇంకా మరి చాలా ఉంటుంది, కానీ అనేక మంది మరి గొప్ప గొప్ప భక్తులు మారిన విషయాలు ఒక్కొక్కరి గురించి చెప్పాలంటే మనకు సమయం సరిపోదు. కనుక నేను ఇక్కడ మనము చూసినట్లయితే మనము దివారాత్రులు కాకపోయినా మనకు సమయం ఉన్న కొద్ది సమయంలో దేవుని ధ్యానించే విధముగా మనం ఉండాలి. అప్పుడు నీకు ఏది వచ్చినా ఆయన తప్పిస్తానంటున్నాడు. మరి ఇక్కడ మనం చూసినట్లయితే 11వ వచనం చూసినట్లయితే, నా శత్రువులు నా మీద ఉల్లసించి ఉండగా చూచితిని, నేను నీకు ఇష్టుడని తెలియజేయను, నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు అంటున్నాడు. ఒకవేళ నా శత్రువులు అంటే దావీదుకు శత్రువులు సౌలు, ఈ సౌలు యొక్క శత్రుత్వాన్ని ఆయన ఎంతగా తప్పించాడు. మరి దావీదుకు 10,000, సౌలుకి ఒకటన్నప్పుడు మరి ఆ ఏం చేస్తాడు? సౌలుకు కోపం రాదా? అంటే నేను అంతటి రాజునే, మరి నాకు ఆడికేమో మరి దావీదుకేమో 10,000 అంటున్నారని సౌలుకి ఎంత కోపం వస్తుందండి. కనుక ప్రియమైన దేవుని సంగమా, మరి ఇక్కడ అలాంటి సౌలు బారి నుండి దావీదుని తప్పించినట్లు మనం చూస్తూ ఉంటాము. కనుక నీవు నేను మనము తప్పించబడాలంటే వాక్యమే మనకి ఆధారము, దేవుడే మనకు ఆధారము, ప్రార్థనే మన ఊపిరి అని మనకి రుజువు చేస్తున్నాయి. యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించున్న, నీ సన్నిధి నిత్యము నన్ను నిలువబెట్టుదువు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు స్తుతించబడును గాక. ఆమేన్. అంటే శాశ్వత కాలం నుండి అంటే మనము ఈ భూమి మీదకి వచ్చి జీవించిన అంతకాలము మనము చనిపోయే వరకు ఆయనే మనకి ఆశ్రయము, దుర్గమై ఉన్నాడు. కనుక మనము మన జీవితాల్లో దావీదు ప్రతి నిత్యము మరి దేవుని ఎంతగా స్తుతించాడు. మరి ఇది దావీదు కీర్తన. అంటే దావీదు రాసిన కీర్తనలో ప్రతి దాంట్లోనూ ఎలా ఉంటుందంటే తను తాను తగ్గించుకుంటాడు, యేసయ్యని హెచ్చిస్తూ ఉంటాడు. నీవే నా కోట, నీవే నా కొండ, నీవే నాకు బలము, నేను గడ్డి వంటి వాడిని, పువ్వు వంటి వాడిని, నా జీవితం వ్యర్థము, లేకపోతే నేను పురుగులాంటి వాడిని అని తన్ని తాను మరి తగ్గించుకుని యేసయ్యని హెచ్చించే విధంగా కీర్తనలు రాస్తూ ఉంటాడు. అందుకే కీర్తనలు, సామెతలు చదివితే బైబిల్ అంతా చదివినట్టు అనిపిస్తూ ఉంటుంది. కనుక ప్రతి విషయంలోనూ మనము దావీదులాగా మనము తగ్గించుకోవాలి. మనము అర్పించే అర్పణలు ప్రభువుకి ఇష్టమైన ప్రీతిగా మనము అర్పించేవారిగా ఉండాలి. అందుకే ఆ యొక్క స్త్రీ ఆ మిక్కిలి విలువగల జట అత్తరును తీసుకొచ్చి యేసయ్యకు పూసినట్లు మనం చూస్తున్నాం. అంటే ఆయన పాదాలని మరి అక్కడ యోహాను సువార్త మనం చూసినట్లయితే అక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది. ఆమె అక్కడ ఏం చేసిందంటే ఆ మిక్కిలి జటా అత్తరుని తీసుకొచ్చి ఆయన మరి 12:1-11 చూసినట్లయితే అక్కడ లాజరు చనిపోయిన తర్వాత మరి మనకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆమె ఏం చేసిందంటే ఆ అత్తరు ఆయన పాదాల దగ్గర, మరి ఆయన లాజరు చనిపోయి బ్రతికి తర్వాత ఈ సన్నివేశం చదివినట్టు యోహాను సువార్తలో ఏముంటుందంటే పాదాలకు పూసి తల వెంట్రుకలతో తన కురులతో ఆయన పాదాలు తుడిచినట్లు మనం చూస్తూ ఉంటాం. అంటే ఎంత స్త్రీకి విలువైనది మరి తల. కనుక ఆ తలతో యేసు ప్రభు పాదాలు తుడిచింది. అంటే ప్రభువు కంటే ఎక్కువ నాకు ఏదీ లేదని ఆ స్త్రీ నమ్మింది.
కనుక ప్రభువుతో నడిచింది. అందుకే మొట్టమొదటిగా యేసు ప్రభును కూడా ఆ తెల్లవారుజామున వారు చూసినట్లు మనం ఆ వార్తను విన్నట్లు మనం కనిపిస్తూ ఉంటుంది. కనుక ప్రియమైన దేవుని మనము దేవునితో నడుస్తున్నాం, దేవునితో మరి ఐక్యతగా ఉండుతున్నాం. నీవు నేను అనేక సంవత్సరాల నుంచి ఈ స్త్రీల సమాజాన్ని దేవుడు ఎంతగా నడిపిస్తూ ఉన్నాడు. అంటే ఇది దేవుని కృప, దేవుని యొక్క సంకల్పము అని మనం గుర్తెరగాలి. గుర్తెరిగిన మనం దేవునికి నీవు నేను ఎలా అర్పించగలుగుతున్నాము, ఏమి అర్పించగలుగుతున్నాము, ఏమి సమర్పించగలుగుతున్నాము, ఇంకా మన జీవితాలను మనము సరిదిద్దుకునేలాగా ఉంటున్నామా, మనము పరిశీలన చేసుకోవాలి. అర్పణలు అర్పించేటప్పుడు ప్రభువుకి హృదయానుసారంగా అర్పించేవారిగా ఉండాలి. అందుకే మరి ఈయన నా హృదయానుసారుడు అని చెప్పుకోటానికి మనకి ఒక్క లక్షణమైన ఉన్నదా? మనము పరిశీలించుకుందాం, ప్రభువుతో నడుద్దాం. మరి దేవునికి అర్పించే విషయంలో చాలా జాగ్రత్తగా ఉందాం. ప్రతి విషయంలోనూ సమర్పణా జీవితాన్ని కలిగి ఉందాం. యేసయ్యతో ఐక్యతగా ఉందాం. కనుక దశం భాగాలు విద్దాం. ఆ దశం భాగాల కంటే ధనధాన్యాలు కాదు, కానీ మనం హృదయం అనే దశం భాగాన్ని దేవునికి సమర్పించుకుందాం. వాక్యాన్ని చదువుకుందాం, ప్రార్థన నేర్చుకుందాం, ఇంకా అనేక మందిని దేవునిలో నడిపిద్దాం. అటువంటి కృప దేవాది దేవుడు నీకు నాకు అనుగ్రహించును గాక. ఆమేన్. ఈ చిన్న మాటలు దేవుడు దీవించును గాక. చిన్ని ప్రార్థన చేసుకుందాం. మహాశక్తి గల దేవ, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వోన్నతుడు, సకల కారణభూతుడు నాయన ప్రభు, అల్పులము అయోగ్యులము తండ్రి, నీకు విరోధంగా మేము అనేక ఘోరమైన పాపములు చేసి నిన్ను ఇంకను పాపిగా నిలబెడుతున్నామేమో తండ్రి. మా పాపములను క్షమించు నాయన. తండ్రి నాయన యేసయ్య, ఇదిగో ఈ గ్రూపులో ఉన్న ప్రతి ఒక్క బిడ్డపై నీ కృపను కుమ్మరించండి తండ్రి. అనేక మంది బిడ్డలు నేనైతే ఏమీ చెప్పలేను, చేతగాని దాన్ని కాని ప్రభు, నాకంటే తెలివైన వారు, జ్ఞానవంతులు, మంచి విద్యాభ్యాసంలో అభ్యసించిన వారు అనేక మంది ఈ గ్రూపులో ఉన్నారు తండ్రి. ప్రతి ఒక్క కుటుంబాన్ని సందర్శించండి నాయన. ఎవరు ఏ సమస్యలు ఉన్నారో వారి సమస్యలను తీర్చండి నాయన ప్రభు. మేమందరము నాయన ఒకరోజు నీ నిత్యరాజ్యంలో చేరవలసిన వారమే. కానీ ప్రభు, మా క్రియలు ఈ భూమి మీద ఉన్నప్పుడే మేము సరిదిద్దుకుని నీలో అంటకట్టబడి జీవించడానికి మాకందరికీ నాయన ప్రభు ఈ ప్రేయర్ వారియర్స్ గ్రూప్ ద్వారా ఇటువంటి అవకాశాలు కల్పించినందుకు నీకు వందనాలు, నీకు స్తుతులు, స్తోత్రం నాయన. నడిపిస్తున్న సౌజన్య కుటుంబాన్ని నాయన, తనకిచ్చిన భర్తని బిడ్డల్ని ఆశీర్వదించండి తండ్రి. తన అత్తింటి కుటుంబాన్ని, పుట్టింటి కుటుంబాన్ని ఆశీర్వదించండి తండ్రి. అనేక మంది బిడ్డలకు అనేక ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నవి తండ్రి నాయన ఈ ప్రార్థనా సహవాసం వల్ల. కనుక నాయన ప్రభు, ప్రతి ఒక్కరూ విడిచిపెట్టుకోకుండా దేవునిలో ఐక్యత కలిగి ఉండాలని మరి నాయన ప్రభు కోరుకుంటున్నాం తండ్రి. నాయన నిత్యము నిన్ను స్తుతించే బిడ్డలుగా, నిన్ను ఆరాధించే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ ఆయుక్తపరచు నాయన. నీ కృపలో వర్ధిల్లేటట్లు సహాయం చేయండి తండ్రి. అల్పురాలని యజ్ఞాలు తండ్రి, నేను చెప్పిన మాటలు ఒక్క మాట అయినా ఎవరికైనా వారి హృదయానికి నాయన ప్రభు హృదయంలోకి వెళ్ళి ఆ వాక్యము వారిని బలపరిచే విధంగా ఉండే కృపను అనుగ్రహించండి తండ్రి. నాయన నాకు ఇచ్చిన కుటుంబాన్ని, కుమార్తె కుటుంబాన్ని, కుమారుడు కుటుంబాన్ని ఆస్వాదించమని, అల్పురాన్ని అయోగ్యురాల్ని తండ్రి నన్ను నీ పాదాల చెంతన ఉంచినందుకు వందనాలు చెల్లించుకుంటూ ఈ కొద్ది మాటలు నీ వినికిడిలో నెరవేరును కాక. ఆమేన్, ఆమేన్.